ఇదో ఫ్రెండ్స్, ఎండాకాలంలో అయితే చెరువులన్నీ కలిపి మొత్తం ఎండిపోతాయి కదా. పక్షులన్నీ నీరు లేక చాలా అంటే విలవిల్లాడిపోతాయి. నీరు లేక ప్రాణాలు వదిలిపోతుంటాయి. ఇంకా అలాంటివి జరగకుండా ఉండాలనేసి ఒక రైతుగా ఈ విధంగా చేశాను. నేనే కాదు, ప్రతి ఒక్కరు నా వీడియో ఎంతమంది చూస్తున్నారో ప్రతి ఒక్కరు ఈ వీడియో షేర్ చేసుకొని ప్రతి ఒక్కరు ఎండాకాలంలో అయితే మాత్రం ఈ విధంగా పక్షుల కోసం ఈ విధంగా చిన్న ఐడియా చేసి పెట్టండి. ఎందుకంటే మనకు ఆకలి వేసినా దాహం వేసినా మనం చెప్పుకోగలుగుతాం, కానీ పక్షులు చెప్పుకోలేదు కదా. అందుకోసమే అవి చెప్పుకోకపోయినా మనకు మనమే అర్థం చేసుకొని ఆ పక్షుల కోసం ఇలాంటి చెట్టు కింద ప్రతి ఒక్కరు ఇలా చేయండి అబ్బా. నీ కోసం నా కోసం కాదు, ఎండాకాలంలోపు ఎండకు తట్టుకోలేని మూగ పక్షులు ఉంటారు చూడు, అలాంటి పక్షుల కోసం మనం చేసే ఈ చిన్న ప్రయత్నానికి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా. ఇంకా ఇక్కడనే కాదు, ఎన్నో దగ్గరలు చెట్టు దగ్గరలు అనేది ఇలా బాటిల్తోనే నీళ్ళు నింపుకొని వేస్తున్నాను. ఎందుకంటే ఒక్కొక్క పక్షులు ఈ చెట్టు దగ్గరే వస్తానని గ్యారంటీ లేదు కదా. అందుకోసమే బప్పం చెట్టు దగ్గర ఒక దగ్గర, తర్వాత జామ చెట్టు ఒక దగ్గర, ఇలాగనమాట ఒక్కొక్క చెట్టు దగ్గర ఒక దగ్గర పెట్టున్నాను. ఎందుకంటే మరి చెట్టు దగ్గరికే కదా పక్షులు వస్తాయి కదా. అందుకోసమే అన్ని చెట్ల దగ్గర పెట్టిస్తున్నాను. ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నీ చూపిస్తాను. ప్లీజ్ రాయండి. ఏమైనా వచ్చి మామూలు మాట వరుసకు చూడటమేనే కాదు, ఇలాంటి ఐడియాలు మీరు కూడా పాటించాలి. మనందరూ తలుచుకుంటేనే కదా ఏ పక్షులు కూడా దాహం కానీ ఇబ్బంది పడకుండా హ్యాపీగా కడుపు నిండా తాగుతాయి. మరి చూద్దామా, మరి రాయండి. ఇదో ఫ్రెండ్స్, ఇక్కడైతే బపం చెట్టు తెలుగు కొమ్మలు ఉన్నాయి కదా. ఇక్కడ కాకులు కానీ పిట్టలు కానీ పిచ్చుకలు కానీ లేదా ఏదైనా సరే ఇక్కడ ఆగే అవకాశం ఉంటాయి కనుక ఈ కొమ్మ కిందకి అని బాటిల్తో పెట్టున్నాను. బాగుంది కదా ఐడియా. ఇంక ఇదేనే కాదు, ఇంకా చూపిస్తాను రాయండి. ఇదో ఫ్రెండ్స్, దాని తోడు అరటి మొక్క ఉంది కదా, అరటి మొక్క దగ్గర ఇక్కడ కూడా బాటిల్తో పెట్టున్నాను. చెప్పలేం ఏ చెట్టు దగ్గరికి వస్తాయో. అందుకే అనమాట ప్రతిదీ ఉడతలావనే పక్షులావనే ఏ పక్షులైనా అవనే మనస్ఫూర్తిగా కడుపు నిండా తాగితే నాకు అదే చాలు. అలాంటి పుణ్యఫలం అందరికి దక్కుతుందా? మనం తప్పించుకుంటేనే ఆలోచిస్తున్నా తప్ప బాగుంటుంది. ప్రతి ఒక్కరు అలాగే చేయండి. రాయండి. ఇదో జామ చెట్టు, అక్కడో జామ చెట్టు, ఇక్కడో జామ చెట్టు. ఈ జామ చెట్టు దగ్గర బాటిల్తో వాటర్ పెట్టాను. ఎందుకంటే తిరిగి 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 వచ్చాక ఆ పక్షులకు దాహం వచ్చాక ఆటోమేటిక్గా అది వస్తాయి. ఓకేనా? దానికి తోడు ఇదిగో ఎక్కడ ఒకటి. నేను చేసే ఈ పని ప్రతి ఒక్కరికి నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. మరి ఊరికే వదిలేకండి, ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి అబ్బా. సపోర్ట్ చేయడమనే కాదు, ఇంకా చాలామంది నేను చేసే ప్రయత్నం ప్రతి ఒక్కరు చెయ్యాలి. ప్రతి ఒక్కరు చేస్తేనే కదా మనందరూ తలుచుకుంటే ఏ ఒక్క పక్షి కూడా దాహం కానీ ఆకలితో కానీ లేకుండా చనిపోకుండా అండ్ ఇబ్బందులు పడకుండా మంచిగా ఉంటాయి అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మీ ఫ్రెండ్స్ షేర్ చేస్తారో లేదంటే వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తారో ఎవరు షేర్ చేస్తారో కానీ ప్రతి ఒక్కరు ఇలాంటి ఐడియా కానీ ప్రతి ఒక్కరు పాటించండి. ఎందుకంటే నేను ఒక చిన్న యూట్యూబర్ని, నా వీడియోలు కొంతవరకే వెళ్తాయి. అదేవిధంగా నేను ఎవరెవరి వరకు నా వీడియోలు వెళ్తున్నాయో ప్రతి ఒక్కరు షేర్ చేస్తే మొత్తం ఊరందరూ పాకుతాయి కదా. అందుకే అనమాట ప్రతి ఒక్కరు ఇలాగే కానీ పాటిస్తే ప్రతి ఒక్క మూగ పక్షులు అనేది హ్యాపీగా ఆరోగ్యంగా కడుపు నిండుగా నీళ్ళు తాక్కుని ఆరోగ్యంగా ఉంటాయి. ఏ ప్రాణహాని లేకుండా మంచిగా ఉంటాయి అన్నమాట. మరి సపోర్ట్ చేస్తారు కదా. నేను చేసిన ప్రయత్నానికి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తే మనందరికీ పుణ్యమేనబ్బా. మరి ఈ వీడియో ప్లీజ్ షేర్ చేస్తారు కదా. సేవ్ గర్ల్, సేవ్ ట్రీ, సేవ్ బర్డ్స్, సేవ్ యానిమల్స్. జై హింద్.